హాయ్ గాయ్స్, ఎట్లా ఉన్నారు? కాంతార మంచి భయ్యా. ఇవాళ వీడియోలో నేను మీకు భయ్యా మనం ఇన్ని రోజులు చాలా స్మార్ట్ డివైసెస్ చూసాం. లైక్ స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఏసీ, స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, స్మార్ట్ వాలెట్స్, వాటర్ బాటిల్స్ కూడా స్మార్ట్ వచ్చేసి. బట్ స్మార్ట్ బెడ్ ఎప్పుడైనా మీ జీవితంలో చూసారా? చూడకపోతే ఇవాళ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇవాళ వీడియోలో స్మార్ట్ బెడ్ ని అన్బాక్స్ చేయబోతున్నాను. దీంట్లో ఉన్న టెక్నాలజీ చూసినప్పుడు నాకు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. బెడ్ లో ఇదేం టెక్నాలజీ రా బాబు, అదేందో తెలియాలంటే ఎండ్ వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి బెడ్ లెంత్ ఎంతో చెప్పండి భయ్యా. నాది వచ్చేటప్పటికి 6.5 అనమాట. మీదంతో చెప్తే నేను తెలుసుకుంటా. అందరికి గుణికలు ఇస్తాను భయ్యా. కామెంట్ చేసి లైక్ చేసిన వాళ్ళలో ఒక్కళ్ళని పిక్ చేసి 100 రూపీస్ పేటిఎం క్యాష్ ఇస్తాను. మనిషికి నిద్ర చాలా అవసరం. అండ్ నిద్ర లేకపోతే ఏమైతుంది తెలుసుగా, దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. మెంటల్ అండ్ ఫిజికల్ ఇంబ్యాలెన్స్ అండ్ హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు అందరికి రికమెండ్ చేసేది 8 గంటల నిద్ర. అండ్ 8 గంటల నిద్ర ఎట్లా వస్తుంది అబ్బాయి అంటే, కంఫర్టబుల్ బెడ్ ఉంటే 100% వస్తుంది అనమాట. ఈ కంఫర్టబుల్ బెడ్ లోనే స్మార్ట్ బెడ్ అనమాట. ద స్లీప్ కంపెనీ వల్ల స్మార్ట్ లెగ్స్ అనమాట. యాక్చువల్ ఫీచర్స్ లోకి వెళ్లే ముందర నాకు ఈ బెడ్ ఎలా వచ్చింది చూడండి భయ. ఫస్ట్ ప్లాస్టిక్ కవర్ వేసారు. రెండోది వచ్చేటప్పటికి వీళ్ళు ఒక క్లాత్ బ్యాగ్ ఇచ్చారనమాట. సో దానికి ఒక జిప్ ఉంది. దాని తర్వాత బెడ్ ఉంది భయ. ఈ బెడ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎయిర్ కంప్రెషన్ తోటి, ఎయిర్ ప్రెషర్ తోటి దాన్ని బాగా కంప్రెస్ చేసేసి, అండ్ దీని వల్ల ఏంటంటే ఈజీగా ట్రావెల్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆబ్వియస్ గా చాలా హెవీగా ఉంది. దీంట్లో యూజ్ చేసిన టెక్నాలజీ తెలుసా, ఏదో స్ప్రింగులు పెట్టి దూది పెట్టి అరే తీసుకపోండ్రా అన్న టెక్నాలజీ కాదు. టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఎవరు డెవలప్ చేసారు తెలుసా? చెప్తే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఎవరంటే డిఆర్డిఓలో సైంటిస్టులు. వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి ఒక హ్యూమన్ బాడీ బెడ్ మీద ఎలా ఉంటే కంఫర్టబుల్ గా ఉంటుంది, అండ్ అంతేకాకుండా ఎక్కువ నిద్రపోయి వాళ్ళు హెల్తీగా ఉంటారని చెప్పి ఎన్నో టెస్ట్లు చేసి ఈ బెడ్ అనేది డెవలప్ చేశారు భయ్య. అండ్ ఈ టెక్నాలజీకి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ. భయ్య మీకు ఒక మినియేచర్ వర్షన్ ఇక్కడ చూపిస్తున్నా. సో ఈ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ ఇలా ఉంటుంది అనమాట. ఒక పర్సన్ దీని మీదకి వచ్చి ఇలా పడుకున్నప్పుడు బాడీ ఒక్కొక్కరికి ఒక్కొక్క షేప్ ఉంటుంది భయ్య. ఒక రాయి మీద పడుకుంటే ఏమవుతుందంటే, ఎక్కడెక్కడైతే షేప్ ఎక్కువ ఉందో ఆ ఏరియాస్ పెయిన్ వస్తాయి, ఎందుకంటే మనకి ఇంబ్యాలెన్స్ గా ఉండదు అనమాట. బట్ ఈ బెడ్ వచ్చేటప్పటికి ఏంటంటే మీ బాడీకి తగ్గట్టుగా బ్యాలెన్స్డ్గా అది షేప్ అవుతుంది. అండ్ మీకు ఎటువంటి పెయిన్స్ లేకుండా కంఫర్టబుల్గా బ్లెండ్ అయ్యి మీకు మంచి కంఫర్టబుల్ స్లీప్ అనేది ఇస్తుంది అనమాట. నేను యూజువల్గా 4 అవర్స్, 4.5, 5 అవర్స్ నిద్రపోతాను. బట్ ఈ బెడ్ నేను లాస్ట్ 2 days నుండి యూజ్ చేస్తున్నాను. దీనివల్ల నాకు 30 to 50 minutes నా స్లీప్ ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే అరే మంచిగా సుఖంగా నిద్ర వస్తామంటే లెగవాలని ఎవరికి కనిపిస్తుంది? ఎందుకంటే ఏడకాడ నీకు టైట్ గా లేకుండా మెత్తగా జిగల్ మబ్బుల్లో క్లౌడ్స్ లో నిద్రపోతున్నట్టుంది. దీనికంటే దిమాగ్ ఖరాబ్ అయ్యేది ఒకటి ఉంది. సో బయట బాగా ఎండగా ఉందనుకోండి, మన బాడీస్ అండ్ అంతేకాకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులు అవన్నీ ఏంటంటే సమ్ సార్ట్ ఆఫ్ హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ హీట్ అనేది బెడ్ కూడా అబ్జర్వ్ చేసుకుంటారు. మీరు పడుకున్నప్పుడు ఏంటంటే ఆ హీట్ మీ బాడీ హీట్కి లైక్ మ్యాచ్ అయ్యి, అండ్ అంతేకాకుండా టెంపరేచర్ పెరిగి మీకు నిద్ర రాదు. వీళ్ళు ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఫైబర్ యూజ్ చేశారు భయ్య. బయట టెంపరేచర్ని బట్టి ఈ ఫైబర్ టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. బాగా వేడిగా ఉందనుకోండి ఇది కొంచెం కూలింగ్ పెరుగుతుంది, కొంచెం బాగా చల్లగా ఉందనుకోండి కొంచెం కూలింగ్ తగ్గుతుంది. మన బాడీ టెంపరేచర్ని కూల్ చేస్తే స్లీప్ త్వరగా వస్తుంది, ఎక్కువసేపు నిద్రపోతాం. ఒకవేళ మన బాడీ టెంపరేచర్ వేడిగా ఉంది అండ్ బెడ్ కూడా వేడిగా ఉందంటే మనకి డిస్కంఫర్ట్ వల్ల నిద్ర త్వరగా లెగవాల్సి వస్తుంది అండ్ ఎక్కువసేపు పడుకోలేము అనమాట. స్నోటెక్ ఫైబర్ అండ్ అంతేకాకుండా ఈ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ వల్ల 1 hour డిఫరెన్స్ అనేది చూస్తారు మీరు డే టు డే పడుకునే స్లీప్ లో. అయితే బెడ్ కొనుక్కునేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు 3 విషయాలు చూసుకోవాలి భయ్య. ఒకటి స్టెబిలిటీ. సో స్టెబిలిటీ బాగుందా లేదా అని చెప్పి చెక్ చేయడానికి నేనేం చేశానంటే ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకొని నేను బెడ్ మీద పెట్టి జంప్ చేస్తా కూర్చున్నా భయ్. అటు ఇటు దేకాను అనుకో, లిటరల్లీ అటు ఇటు జంప్ చేశాను. 1 side to అదర్ సైడ్ ఒకటే చోట కాన్స్టెంట్ గా నుంచొని జంప్ చేశాను. గ్లాస్ అయితే ఊగుతుంది కానీ వాటర్ మాత్రం పడలేదు. మీరు ఒకసారి బెడ్ పెట్టారు అంటే ఎక్కడన్నా మీరు జంప్ చేసినా, పిల్లలు ఎక్కడన్నా జంప్ చేస్తూ ఉన్నా, ఒక సైడ్ ఎవరైనా పడుకున్నా ఆ ఇంపాక్ట్ అనేది నిద్రపోతున్న వాళ్ళకి తెలియదు. వాళ్ళు అక్కడ ఎంత ఎగర్ని ఎంతని ఎవరిని చేసుకొని నిద్రపోయేవాడికి మంచిగా సుఖంగా నిద్ర వస్తుంది. రెండోది బ్యాలెన్స్. బ్యాలెన్స్ అనేది ఏంటి అంటే మీరు నిద్రపోయినప్పుడు మీ బాడీ షేప్కి తగ్గట్టుకి ఇది బ్లెండ్ అయ్యి బ్యాలెన్స్ చేస్తుంది మీ బాడీకి. ఏవైతే షేప్స్ ఉన్నాయో లైక్ లెట్స్ సే హిప్ ఏరియా కానీ బ్యాక్ ఏరియా కానీ ఆ షేప్కి తగ్గట్టుగా బ్లెండ్ అయ్యి బ్యాలెన్స్ చేయడం వల్ల మీకు కంఫర్టబుల్ స్లీప్ అనేది వస్తుంది. సో బ్యాలెన్స్ పరంగా కూడా చాలా బాగుంది ఈ స్మార్ట్ గ్రిడ్. అండ్ అంతేకాకుండా స్నోటెక్ ఫైబర్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీనివల్ల మీ కంఫర్ట్ లెవెల్స్ నార్మల్ బెడ్ మీద కంటే 2 times ఎక్కువ ఉంటాయి అనేది నా ఒపీనియన్. నేను లాస్ట్ 2 days నుండి యూజ్ చేస్తున్నాను. నాకైతే బీభత్సంగా మంచిగా నచ్చింది ఇది. అండ్ ఈ టెక్నాలజీ ఏవైతే ఉందో భయ మన నార్మల్ బెడ్స్లో లేవన్నమాట. సో నేనేం చేస్తానంటే ద స్లీప్ కంపెనీ వాళ్ళ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రోమో కోడ్ యూజ్ చేశారంటే మీకు అడిషనల్ డిస్కౌంట్స్ అనేవి వస్తాయన్నమాట.
సో డిస్క్రిప్షన్లో లింక్లోకి వెళ్ళి కొనుక్కోండి మీకు కావాలనుకుంటే. ఎందుకంటే భయ్యా నిద్ర 100% అవసరం అండ్ మంచి కంఫర్టబుల్ స్లీప్ కావాలనుకుంటే స్లీప్ కంపెనీ వాళ్ళ స్మార్ట్ లక్స్ నేను 100% రికమెండ్ చేస్తాను. సర్వేస్ చేస్తే పైసలు వస్తాయా లేదా అని డౌట్గా ఉందా మీకు? సో ఆ క్లారిటీ రావాలి అనుకుంటే నేను ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన. ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది ఏంద్రా పైసలు వస్తాయా లేదా అనేది. సో ఈ వీడియో మీద నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.